మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలో అజిత్ పవార్ ఒక రాజకీయ శక్తిగా ఎదిగారు. అలా మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తోన్న దాదా ఇక లేరని అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అజిత్ పవార్ అసలు పేరు అజిత్ అనంతరావు పవార్. ఆయన 1959 జూలై 22న అహ్మద్ నగర్ జిల్లాలోని దేవోలాలి ప్రవరలో జన్మించారు. ఈయన తండ్రి అనంతరావు పవార్, తల్లి ఆశాతాయి పవార్. ఆయన ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ అన్న కుమారుడు. ప్రాథమిక విద్యను అహ్మద్ నగర్ జిల్లాలోనే పూర్తి చేసిన అజిత్ పవార్ ఉన్నత చదువుల కోసం ముంబై వెళ్లారు. శివాజీ యూనివర్సిటీలో కామర్స్ గ్రూప్లో చేరారు. అయితే తండ్రి అకాల మరణం కారణంగా కుటుంబం కోసం అజిత్ పవార్ చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దీంతో ఆయన విద్యార్హత సెకండరీ స్కూల్ లెవెల్లోనే ఆగిపోయింది. 1985 డిసెంబర్ 30న సునేత్రా పవార్ను ఆయన వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అలాగే బారామతి టెక్స్టైల్ పార్క్ ఎన్విరాన్మెంటల్ ఫోరం ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి 2 కుమారులు. పెద్ద కొడుకు పార్థ్ పవార్ రాజకీయాల్లో ఉండగా చిన్న కొడుకు జై పవార్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. 1982లో అజిత్ పవార్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. తన చిన్నాన్న శరద్ పవార్ అడుగుజాడల్లో నడుస్తూ పవార్ రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. అజిత్ పవార్ మొదటగా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డు మెంబర్గా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1991లో అజిత్ పవార్ పూణే జిల్లాలో సహకార బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించారు. తర్వాత ఛత్రపతి షుగర్ ఫ్యాక్టరీకి డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం ఛత్రపతి బజార్కు చైర్మన్ అయ్యారు. ఇదే సమయంలో ప్రతిష్టాన్ పూణే జిల్లా వికాస్ ప్రతిష్టాన్కు ట్రస్టీగా కూడా పనిచేశారు. అలా 1991లో 10వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో మొదటిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే 4 నెలల్లోనే అతడి చిన్నాన్న శరద్ పవార్ కోసం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి గెలిచిన శరద్ పవార్ పివి నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. అదే ఏడాది అంటే 1991లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ప్రవేశించారు. ఇక అప్పటి నుంచి వరుసగా 8 సార్లు అంటే 1991, 95, 99, 2004, 2009, 2014, 2019, 2024 ఇలా వెనుదిరిగి చూడకుండా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూనే ఉన్నారు. సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో వ్యవసాయం, విద్యాశాఖ సహాయ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నీటిపారుదల, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలను నిర్వహించారు. ఇక 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ను వీడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీని స్థాపించినప్పుడు అజిత్ పవార్ ఆయన వెంటే నిలిచి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. మహారాష్ట్ర చరిత్రలోనే 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన రికార్డు సృష్టించారు. అజిత్ పవార్ వివిధ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వాల్లో అంటే కాంగ్రెస్, శివసేన, బీజేపీ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించారు. అజిత్ పవార్ను అందరూ అడ్మినిస్ట్రేటివ్ మాస్టర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఫైళ్లపైన నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రాజెక్టుల అమలులో ఆయన చూపించే వేగం, క్రమశిక్షణ అధికారుల ప్రశంసలు అందుకున్నాయి. తన సొంత నియోజకవర్గమైన బారామతిని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఆయన తీర్చిదిద్దారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో బారామతి సాధించిన ప్రగతి వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.
సాఫీగా సాగిపోతున్న సమయంలో పార్టీలో వచ్చిన వారసత్వం చిచ్చు విభేదాలను పెంచాయి. అజిత్ పవార్ దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేశారు. కానీ శరద్ పవార్ తన కూతురు సుప్రియా సూలేకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. 2023లో సుప్రియా సూలేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం, అజిత్ పవార్కు ఎలాంటి కీలక పదవి ఇవ్వకపోవడం ఆయనలో తీవ్ర అసంతృప్తిని నింపింది. నేను ఆయన కొడుకును కానందువల్లే నాకు అవకాశాలు రాలేదు అని అజిత్ పవార్ బహిరంగంగానే వ్యాఖ్యానించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో అజిత్ పవార్ కొంతమంది ఎన్సీపీ నాయకులతో కలిసి బీజేపీతో ముందుకెళ్లాలని భావించారు. కానీ శరద్ పవార్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేయాలనుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. రెండు 2019లో ఓ రోజు అజిత్ పవార్ తెల్లవారుజామున దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ప్రమాణ స్వీకారం చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే అప్పట్లో శరద్ పవార్ ఆ తిరుగుబాటును అణిచివేసి అజిత్ పవార్ను వెనక్కి తీసుకురాగలిగారు. కానీ అజిత్ పవార్ తన పెదనాన్న వయస్సును కూడా విమర్శించారు. ఐఏఎస్ అధికారులు 60 ఏళ్లకు, బీజేపీ నేతలు 75 ఏళ్లకు రిటైర్ అవుతారు. మీకు 83 ఏళ్లు వచ్చాయి. మీరు ఎప్పుడు ఆగుతారు? కొత్త వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారు అని ఆయన నేరుగా శరద్ పవార్ను ప్రశ్నించారు. ఇది పవార్ కుటుంబంలో పెద్ద చిచ్చే రేపింది. ఇలా అనేక కారణాలు ముఖ్యంగా బాబాయ్ శరద్ పవార్తో విభేదాలు పెంచాయి. 2023 జూలై 2న అజిత్ పవార్ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం గణనీయమైన స్థానాలు సాధించినప్పటికీ కుటుంబ పరంగా దూరం పెరుగుతూనే వచ్చింది. అయితే ఇటీవల కొన్ని స్థానిక ఎన్నికల సమయంలో ఇరు వర్గాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవైపు రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత వేడుకల్లో పవార్ కుటుంబం అప్పుడప్పుడు కలిసి పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. ఇలా మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి అకాల మరణంతో మృత్యువాత పడ్డాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదో పెద్ద కుదుపుగా అంతా భావిస్తున్నారు.